నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను బలరాం. ఏఐ విస్తృతమవుతున్న ఈ తరుణంలో తమను తాము రక్షించుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కావచ్చు, ఎక్కువగా దీనికి సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న సందర్భాలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో అమితాబ్ బచ్చన్ కావచ్చు, నాగార్జున కావచ్చు, ప్రస్తుతం చిరంజీవి కావచ్చు, వీరంతా కూడా తమను రక్షించుకునేందుకు, తమను కాపాడుకునేందుకు, ఏ బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు తీవ్ర పోరాటం చేస్తున్నారు. ఆ రకంగా విజయం సాధిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి, ప్రైవసీ రైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా విస్తృతంగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఎం పృథ్వీరాజ్ గారు, హైకోర్టు అడ్వకేట్, మనకు అందుబాటులో ఉన్నారు. వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి, ప్రైవసీ రైట్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి, వీటి ద్వారా ఎటువంటి రక్షణ వాళ్ళు పొందగలుగుతారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఇందాక చెప్పినట్టుగా ఏంటి సార్ ఈ పర్సనాలిటీ రైట్స్, ప్రైవసీ రైట్స్ అంటే ఏంటి? రీసెంట్గా చిరంజీవి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీంతో పెద్ద ఎత్తున అదొక చర్చకు దారితీస్తూ ఉంది. మనకి ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు లైఫ్ అని ఒకటి ఇచ్చారండి. ఓకే, మన ఇష్టం ఉన్నట్టు బతకచ్చు అండ్ ఫ్రీడమ్, మనకి స్వేచ్ఛగా బతకచ్చు, ఇష్టం ఉన్నట్టు బతకచ్చు, స్వేచ్ఛగా బతకచ్చు. ఈ ఇష్టం ఉన్నట్టు బతకచ్చు, స్వేచ్ఛగా బతకచ్చు అంటే అర్థం ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరు ఈ స్వేచ్ఛను ఆటంకం కలిగిస్తానికి వీల్లేదు. ఇంకొకళ్ళు ఎవరు ఈ మనం బతుకుతున్నటువంటి స్టైల్ని మిస్యూజ్ చేయడానికి వీల్లేదు. ఈ పర్సనల్ రైట్ అంటే ఏంటంటే అండి, మనకు ఉండేటువంటి పర్సనల్ ప్రాపర్టీస్ ఏదైనా కావచ్చు. నాకు ఒక పిహెచ్డి చేశాను అనుకోండి, ఆ పిహెచ్డి నాది, దాన్ని ఇంకోళ్ళు వాడకూడదు. ఒకవేళ వాడితే కనుక కాపీ రైట్ యాక్ట్ ఉంటుంది, ట్రేడ్ మార్క్ యాక్ట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది. దాన్ని ఇంకొకళ్ళు వాడటం లేదు. నేను దాన్ని ట్రేడ్ మార్క్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్లో రిజిస్టర్ చేసుకుంటాను, దాన్ని ఇంకోళ్ళు వాడటానికి వీల్లేదు. అది నా ప్రాపర్టీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ రైట్. అండ్ ప్రైవసీ అంటే నేను నా వ్యక్తిత్వాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు నాకుంది. దాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. నన్ను బహిర్గతం చేయమని చెప్పేసి ఇంకొకళ్ళు ఎవరో కానీ నన్ను ఇన్సిస్ట్ చేయడానికి వీల్లేదు. అది నాకు రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి ఒక రక్షణ. నేను దీనిని ఫాలో అవుతున్నప్పుడు దీనిని ఎవరైనా సరే ట్యాంపర్ చేశారనుకోండి, ట్యాంపర్ అంటే దాన్ని మిస్యూజ్ చేసి ఇంకొకళ్ళు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద నేను డిఫమేషన్కి వెళ్ళి లేకపోతే వాళ్ళ మీద నేను డ్యామేజెస్ వేసుకునే హక్కు నాకు ఉంటుంది. ఓకే, నువ్వు వాడటానికి వీలేదు, నాది నువ్వు ఎట్లా వాడతావు, నా ప్రైవసీ రైట్స్ అవి, నా ప్రైవసీ నువ్వు ఎట్లా ముట్టుకుంటావు అని చెప్పేసి అడిగేటువంటి హక్కు నాకు ఎప్పుడు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ చిరంజీవి గారి కేసులో ఏమైందంటే అండి, మీరు ఇప్పుడే చెప్పారు ఏఐ విస్తృతంగా వ్యాపిస్తుంది అని చెప్పేసి. ఏఐ విస్తృతంగా వ్యాపిస్తున్నప్పుడు ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఒక రైట్స్ వెళ్తూ ఉంటే ఎవరు ఇబ్బంది పడరండి. దాంట్లో కన్స్ట్రక్టివ్గా ఎవరైనా చేస్తున్నా సరే దానికి ఏం ప్రాబ్లం లేదు. అది డిస్ట్రక్షన్కి వెళ్తూ ఉంటే నాకు వెంటనే ఆ వ్యక్తి కాపాడుకోవాల్సిన హక్కు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేటువంటి ఒక వ్యక్తిని ఉన్నాను. నేను ఏంటంటే పలానా ఢిల్లీలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నట్టు ఒక పోర్ట్రే చేసుకునేటట్టు ఒక సీన్ క్రియేట్ చేసి ఒక ప్రెజెంటేషన్ వచ్చింది అనుకోండి, దానికి ఎంత ఇబ్బంది పడతాను నేను. నా క్లయింట్స్కి నేను సమాధానం చెప్పుకోవాలా, నా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా, నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా. ఇట్స్ నథింగ్ బట్ ఎ క్రియేషన్. ఎంత మాడ్యులేషన్ వెళ్ళిపోతుందంటే నేను కాదు అని చెప్పుకున్నా సరే వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు రేపు. ఒక్కొక్క హక్కు ఏంటంటే నా ఫిగర్ని ఇంకోళ్ళు వాడద్దు అని చెప్పి నేను డిమాండ్ చేసేటువంటి రైట్ వచ్చే వరకు వాడబోతారు, ఫ్యూచర్లో వాడబోతారు, వాడకుండా ఉండేటట్టు. ఒకవేళ ఆ మెటా కానీ లేకపోతే ఏ ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి ఏదైనా సరే దానిని నేను డిమాండ్ చేశాను. బ్లూజీన్ అని చెప్పి రకరకాల ఏ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అన్నిటినీ కూడా నేను కంట్రోల్ చేసే రైట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. దానికి నాకు ఒక ఆప్షన్ కావాలి. నేను అని చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారే ఉన్నారు, రేపోతే నేనైనా అడగచ్చు, ఏ వ్యక్తి అయినా తను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఉండేటువంటి ప్రొఫెషన్లో బలరాం గారు ఉన్నారు, బలరాం గారు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బలరాం గారు స్పీచ్లో ఒక రాజకీయ నాయకుడినో లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్నో డైరెక్ట్గా విమర్శన చేసినట్టు క్రియేట్ చేసింది అనుకోండి, కాంట్రవర్సీకి వెళ్ళిపోతారు కదా బలరాం గారు. వెళ్ళిపోయినప్పుడు బలరాం గారు ఒక పర్సనాలిటీ అనేది తగ్గిపోతుంది కదా, దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ మనకు ఖచ్చితంగా ఉంటుందండి. అందుకని ఏంటంటే దీంట్లో చిరంజీవి గారు ఏంటంటే నన్ను వాడుకొని నా పేరు కంటే తన చిరంజీవి గారు అనేసరికి ఇట్స్ ఎన్ బిగ్ ఆర్గనైజేషన్ ఆర్ బిగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. దగ్గర ఆయన
40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి తీసుకొచ్చినటువంటి ఫేమ్ అంతా కలిపితే చిరంజీవి గారు. చిరంజీవి ఈజ్ నాట్ ఏ పర్సన్. ఆయన అనేక రకంగా పిలుస్తూ ఉంటారు. బాస్ అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే చిరు అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే అన్న అని పిలుస్తూ ఉంటారు. ఏ పేర్లు చెప్పినా సరే, నాకు పాపులర్గా ఉండేటువంటి ఆయన పేర్లు పెట్టి ఏదైనా సరే మిస్యూజ్ చేస్తే దట్ కెన్ బి ఛాలెంజ్డ్. అది ఎప్పుడైతే ఈ ప్రొటెక్షన్ ఇచ్చిందో వాళ్ళు ఎవరు వాడటానికి వీల్లేదు. అండ్ ఆల్సో ఇది అన్నయ్య డాబా అని ఎవడో పెట్టాడండి, చిరు అన్న డాబా అని ఎవరో పెట్టారు, లేదా చిరు డాబా అని పెట్టాడు. చిరు డాబా అని పెట్టిన తర్వాత చిరంజీవి గారి సంబంధం ఉండదు. చిరంజీవి గారి సంబంధం లేకుండా చిరంజీవి గారు అక్కడ వెళ్ళి ఉంచుంటున్నారు. ఇప్పుడు ఆ డాబాలో ఏదైనా సరే ఫుడ్ అడల్టరేషన్ ఏమైనా జరుగుతుంది, ఏదైనా సరే ఎవరైనా ఆ ఫుడ్ తిన్న తర్వాత ఏదో హాస్పిటలైజ్ అవుతున్నారు. ఇప్పుడు నేమ్ ఎవరికి వస్తుందండి? డైరెక్ట్గా చిరంజీవి గారికి వెళ్ళిపోతుంది. నెగిటివ్ నేమ్ అనేది చిరంజీవి గారికి వస్తుంది. చిరంజీవి గారికి దాని మీద ప్యాటెంట్స్ లేవు, చిరంజీవి గారికి దానికి ట్రేడ్ లైసెన్స్ లేవు, దాంట్లో జరిగేటువంటి వంటకాలకు చిరంజీవి గారికి సంబంధం లేదు. కానీ వాళ్ళు పెట్టేసుకున్నారు, వాడుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు హైలైట్ అవ్వటం కోసం, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవటం కోసం. మీకు ఇప్పుడంటే కాస్త ఇప్పుడు ఊర్లో ఉంటా ఉంటే సిటీలో కాస్త తగ్గుతాయి, కానీ మీరు సిటీలో ఊర్లో ఎక్కడైనా చూస్తే కనుక ఒక 10 years బ్యాక్ ప్రతి సెలూన్ షాప్లోనూ కటింగ్ స్టైల్స్ ఉంటాయి. చిరంజీవి కట్ చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. వాడు దాన్ని మార్కెట్ చేసుకుంటున్నాడు, మార్కెట్ చేసుకుని బిజినెస్ చేస్తున్నాడు. చిరంజీవి గారికి ఎప్పుడు కట్ చేస్తామని అడుగుతూ ఉంటాడు. ఆడేదో కోతలు రాయలాగా ఏదో కోతలు చెప్పేస్తాడు, ఏదో నేను అక్కడ షూటింగ్కి ఇక్కడికి వచ్చినప్పుడు చేసేసాను. అయితే నాకు కూడా అట్లాంటిదే కట్టింగ్. అది చార్నాళ్ళు జనరేషన్ నడిచింది, ఎవరు పెద్దంత పట్టించుకోలేదు దాని గురించి, ఎందుకంటే ప్రతి వాళ్ళని క్లెయిమ్ చేయలేరు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దానిని సింకన్ చేసుకొని దానినే తీసుకొచ్చి నేను ఒక చిరంజీవి గారితో ఎక్కడికో నా బిజినెస్ గురించి ప్రమోట్ చేశారు అని ఏలో వచ్చేసింది. నేను అడ్వకేట్ని, పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఏ కేసు అయినా పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్ళండి అని ఎవడైనా అని ఏఐ క్రియేట్ చేసింది అనుకోండి, చిరంజీవి గారికి సంబంధం లేదు అది. కానీ చిరంజీవి గారిని వాడేసుకుంటున్నాం ఏఐ ద్వారా. ఇప్పుడు ఏమవుతుంది, నేనేదో కేసు ఓడిపోయినప్పుడు ఏమవుతుంది, చిరంజీవి గారిని క్వశ్చన్ చేసేటువంటి ఆస్కారం కలుగుతుంది. అందుకని తన వ్యక్తిత్వాన్ని వాడేసుకుని మిస్యూజ్ చేస్తే కనుక దాని రెప్లికా అనేది ఆయన మీదకి వెళ్తుంది. కాబట్టి ఆయన వరకు ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటాం కోసం ఇప్పుడు వస్తుంది అనగానే ఎవరికి వాళ్ళు భయపడేటువంటి జాగ్రత్త. ఇందాక చెప్పినట్టుగా నిజంగా అభిమానులు ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా చాలా మంది తమ వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఆయన ఫోటోలు పెట్టుకోవడం కావచ్చు, పెయింట్లు వేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పటి నుంచి దాన్ని ఒక అభిమానంగా చూశారు. కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయడం తప్పు అని చెప్తున్నారు. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు వస్తూ ఉంది? అంటే చేయడం తప్పు అన్నది కూడా కాదండి. ఇప్పుడు స్థాయి మారితే కనుక, అంటే ఒక పారామీటర్ దాటితే కనుక తప్పని చెప్తామండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను, మీరు ఇందాక సెలూన్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లేకపోతే హోటల్ ఒక ఎగ్జాంపుల్. ఆయన ఏదో హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నారు, ఎక్కడో ఆయన క్యాన్వాయిలో ఎక్కడో టిఫిన్ తింటా ఉంటే అది తీసుకొచ్చి ఇది హోటల్, ఇది మన హోటల్కి వచ్చి తిన్నారు, ఎవరు పెద్దంత పట్టించుకోరండి. అక్కడ వరకు ఆయనకి డ్యామేజ్ ఏమవుతుంది, ఏదో అదేదో ఆయన పేరు చెప్పిన వ్యాపారం చేసుకుంటున్నాడని. నిజంగా ఆ పూర్వం ఏంటంటే ఆ ఫిలిం యాక్టర్స్కి ఇట్లాంటివి ఏమైనా చెప్పేవారు, ఫ్యాన్స్ అసోసియేషన్స్ వెళ్ళి ఏమంటే చిరంజీవి గారు లేకపోతే కృష్ణ గారు మీ పేరు చెప్పుకుని వాడు ఏదో వ్యాపారం పెంచేశారండి, మీరు ఏదో అతనికే తెలుసండి అని ఫ్యాన్స్కి ఒక రకమైన ఈగోస్ వస్తాయి కదా. అప్పుడు వాళ్ళు కూడా పోన్లేరా వాడు బతుకుతున్నాడు, వాడు బతికేదో వాడు బతకని, నా పేరు చెప్పి బతుకుతున్నాడు అని వదిలేసేవారు. కానీ ఇది ఎప్పుడైతే ఒక స్థాయి దాటిందో ప్రొటెక్షన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కొంచెం బాధే ఉంటుంది, వాళ్ళే అప్రూవ్ చేస్తారంటలేదు. ఇప్పుడు చిరంజీవి గారు పెట్టుకుని ఒక పెద్ద సెలూన్ షాపో, లేకపోతే చిరంజీవి గారు పెట్టుకుని ఒక పెద్ద ఫ్రూట్ స్టాలో, లేకపోతే ఏదైనా బిజినెస్ ఎవరైనా నడుపుతున్నారు అనుకోండి, ఆ ఫోటో అక్కడ పెట్టుకుని చిరంజీవి గారు ఇక్కడికి వచ్చారు, చిరంజీవి గారు నా దగ్గర నగల షాప్, చిరంజీవి గారు నగలు నా దగ్గరే కొంటారు, లేకపోతే గ్యాజెట్స్ ఏదైనా నా దగ్గరే కొంటారు, ఫోన్ నా దగ్గర కొంటారు అని చెప్పినా సరే చిరంజీవి గారు వ్యక్తితో ఫైట్ చేయాలనే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళకుండే బిజీ తోటి కోర్టులు తిరగటం ఇదంతా ఇబ్బంది కాబట్టి ఫోన్లో ఇంకేం నేనేం చేయలేను, ఇప్పుడు వెళ్ళి వాడిని ఆపలేను అని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి ఆగిపోయారు. కానీ అంటే ఎంత భయపడిపోతున్నారంటే ఏలో వాయిస్ ఈజీ, ఆయన వచ్చే వాయిస్, ఆయన వాడేటువంటి కొన్ని స్లాంగ్, లేకపోతే స్ట్రెస్ అండ్ లాంగ్వేజ్లో ఏదైనా సరే స్ట్రెస్ ఉంటుంది అండ్ సిలబల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా మాట్లాడి ఈ చిరంజీవి గారు మాట్లాడింది అని చెప్పేటువంటి విధానాన్ని కానీ పోర్ట్రే చేస్తే కనుక ప్రతి వాళ్ళు భయపడిపోతున్నారు.
మీరు ఇందాక అడిగిన దాంట్లో మిమిక్రీ ఆర్టిస్టులు వస్తారండి. మిమిక్రీ ఆర్టిస్ట్ వరకు అంటే చిరంజీవి గారి లాగా ఇమిటేట్ చేసేవాళ్ళు, లేకపోతే నాగార్జున లాగా ఇమిటేట్ చేసేవాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాగా ఇమిటేట్ చేసేవారు. వాళ్ళందరూ ఒక విన్యాసం ఇచ్చేవారు. ఇట్స్ ఏ స్టేజ్ షో. స్టేజ్ షోలో ఎంతవరకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ రక్తి కట్టించడం కోసం ఒక డ్రామా చేసినప్పుడు ఒక రాముడు క్యారెక్టర్ డ్రామా చేస్తున్నాడు, రాముడు వచ్చి డిఫెండ్ చేసుకోక్కల. అక్కడ పోన్లే ఆ టైంలో వాళ్ళు దేర్ యూటిలైజింగ్ అంటే కొంచెం ఒక రకంగా దేర్ ఎంటర్టైనింగ్ ద పబ్లిక్ అనుకుని వదిలేసేవారు. అదే మిమిక్రీ ఆర్టిస్ట్ ఫోన్ చేసి మిమ్మల్ని బలరాం గారు నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి, 1,00,000 రూపాయలు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మీరు పంపించారనుకోండి, ఈ నేరం ఎవరికి వెళ్తుంది? మిమిక్రీ ఆర్టిస్ట్కి వెళ్తుందిగా, డైరెక్ట్గా యాక్టర్కి వెళ్ళిపోద్దిగా. ఎందుకు? ఆయన వాయిస్ తోటి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మీ ప్రైవసీ మీ యొక్క ఫండ్స్ని అతను తీసుకున్నారు. ఆ ఆర్టిస్ట్ సంబంధించి ఎవరైతే ఆర్టిస్టు ఒక చిన్న ఆర్టిస్ట్ అనుకుందాం, ఆలీ గారే అనుకుందాం, ఆలీ గారు వాయిస్ తోటి మిమ్మల్ని, మీకు ఆలీ గారు అంటే తెలుసు అని ఏదో తెలిసింది అతనికి, ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ ఫోన్ చేసి, ఆలీ గారు నేను ఆలీని మాట్లాడుతున్నానమ్మా, నాకు అర్జెంట్గా 1,00,000 రూపాయలు కావాలి, ప్లీజ్ 1,00,000 రూపాయలు ఇవ్వు బలరాం అంటే, ఏమో అలీ గారికి అవసరం, ఫోన్ కన్నా మించింది ఏముండదు కదా, వీడియో కాల్ అడగరు కదండి, మీరు ఫోన్ చేసి అడిగారు, ఫోన్లే ఎప్పుడు అడగలేదు అని 1,00,000 రూపాయలు పంపించారు అనుకోండి. తర్వాత అలీ గారు ఫోన్ చేసి నీ ఎప్పుడు చెప్పలేదు, ఎవరు చెప్పారు నీకు అంటే, ఈ అమౌంట్ రికవరీ పార్ట్ అనేది ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈ వాయిస్ మిస్యూటిలైజ్ చేసుకుని లబ్ధి పొందిన వాడి మీదే కదా మనం వెళ్తాం. ఈ తరుణాన్ని ఏఐలో తీసుకెళ్తే ఒక 100% ఎక్కువ ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు వరుసగా ఈ సినీ సెలబ్రిటీలు అందరూ న్యాయస్థానాలను ఆశ్రయించడం అన్నీ చూస్తూ ఉన్నాం. క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతలా ఎందుకు అంటే ఏదైనా ఒక చెడు జరిగిన తర్వాతే కదా ఇంత ఫాస్ట్గా ఒకరి తర్వాత ఒకరు తమను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అంటే ఏఐ వచ్చిన తర్వాత లేకపోతే ఇంకేదైనా రకం సిస్టమ్ ద్వారా ఎక్కడైనా మిస్యూజ్ జరిగిందా, దాన్ని చూసిన తర్వాత ఎవరికాళ్ళు మమ్మల్ని మేము సెక్యూర్ చేసుకోవాలనే ఉద్దేశంతో న్యాయస్థానాలకు వెళ్తున్నారు. సైబర్ క్రైమ్ విస్తృతంగా జరుగుతుందండి. సైబర్ క్రైమ్ యొక్క క్రైమ్ యాక్టివిటీస్ చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. అది ఏ స్థాయికి వెళ్తుందంటే, మన చాలామంది హ్యాకర్స్ వాట్ వి కాల్, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాట్సాప్లో వాళ్ళే డబ్బు పెట్టేసేసి మాకు ఎంత డబ్బు కావాలి, నా వాట్సాపే ఉంటుంది. ఇప్పుడు బలరాం గారికి నాకు మంచి ఇంటిమసీ ఉంది, నాకు రెగ్యులర్గా ఒక వీక్లీ ట్వైస్ థ్రైసో మీరు నాకు మెసేజ్ పంపుతూ ఉంటారు వాట్సాప్లో అనుకుందాం. నేను సడన్గా ఒక 50,000 ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మీరు నాకు పంపుతారు. నేను మిమ్మల్ని అడిగేటప్పుడు హ్యాకర్ ఎట్లా వస్తాడంటే దీంట్లోకి, నాకు మీకేదో కవర్ వచ్చింది అని నాకు ఒక మెసేజ్ పెడతాడు. పెట్టేసరికి ఓకే కవర్ డీటెయిల్స్ చెప్పంటే ఒకసారి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒకసారి అని అడుగుతాడు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, గాయబ్. మెటాతోటి నా యొక్క వాట్సాప్ని కమాండ్ చేసేస్తాడు దాన్ని. నా పాస్వర్డ్ వెళ్ళిపోతుంది, వాట్సాప్ వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా సరే సమ్ మెయిల్ ద్వారానో లేకపోతే ఒక ప్రైవసీ విధానం ద్వారా వెళ్తాయి కదా. వెంటనే వాడు ఏం చేస్తాడు, నా వాట్సాప్ వాడుకుంటూ మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, నేను వాట్సాప్ వాడినప్పుడు నాకు ఒక మెసేజ్ రావాలి కదా, మీకు పంపి సెండ్ మెసేజ్ కనపడదండి దీంట్లో. డైరెక్ట్గా బలరాం గారికి మాత్రం రిసీవ్డ్ మెసేజ్ వస్తుంది. ఓకే, ఆయన ఏం చేస్తారు బలరాం గారు, నన్ను ఇంకా ఎంక్వైరీ చేసుకోరు, కోర్టులో ఏదో బిజీగా ఉన్నారని చెప్పేసి అమౌంట్ పంపించడం లేకపోతే ఫేవర్ చేయడానికి ట్రై చేయడం, ఈ రకంగా ఆల్రెడీ వ్యాప్తి విపరీతంగా జరుగుతుందండి. చిరంజీవి గారు డబ్బులు అడిగారు, ఆ మాట ఒక్కటి ఆలోచించండి, ఎన్ని వేల కోట్లు వచ్చి పడిపోతాయో. అంటే ఆ పర్సన్ వాడుకుంటున్నట్టే కదా, ప్రమేయం లేకుండా. ఆ పర్సన్ వాడుకునేటప్పుడు ఆ వాడుకుందాం అనేటువంటి ఆర్గనైజేషన్ని కట్అవుట్ చేయడం కోసం అని చెప్పి ఇంజెక్షన్ అండి ఆయన వేసింది. ఓకే, అంటే ఏం చెప్పింది సార్ కోర్టు తీర్పు, ఏ రకంగా వచ్చింది, ఎటువంటి శిక్షలు ఉండబోతున్నాయి, మిస్యూజ్ చేస్తే ఎలాంటి శిక్షలు అమలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు మిస్యూజ్ చేస్తే శిక్షలు ఉంటావు ఇవన్నీ కాదండి. ఇప్పుడు సివిల్ ప్రొసీజర్ కోర్టులో ఆయన వెళ్ళారు, సిటీ సివిల్ కోర్టులో వేసిన దావాలో ఆయనకి వెసులుబాటు ఇచ్చారు. ఒక వెసులుబాటు ఇచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ప్రైవసీ యాక్ట్ ఆయన ఫిగర్ని వాడుకుని ఆయన పేరు పెట్టుకుని వాడుకుంటూ నిషేధం అంటే నిషేధం. ఒకవేళ నిషేధాన్ని కనుక ఎవరైనా వెళ్తే కనుక దానికి డ్యామేజెస్ ఆయన క్లెయిమ్ చేసుకునే రైట్ ఆయనకు ఉంటుంది. ఓకే, మామూలుగా ఏదైనా డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అంటారు. అంటే ఆయన ఆల్రెడీ వచ్చినటువంటి ఇంజెక్షన్ని నువ్వు కంటెంప్ట్ చేసావు, ధిక్కరించావు కాబట్టి నీ మీద డైరెక్ట్గా శిక్ష ఉంటుంది. అది కోర్టు తీసుకునే పరిధిలో ఒక 1 year కావచ్చు, 2 years పనిష్మెంట్ కావచ్చు, డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్టే ఉంటుంది. అండ్ డ్యామేజెస్ మెయిన్ ముఖ్యం అక్కడ.
ఇప్పుడు మెటా అనేటువంటి ఒక సంస్థ ఇప్పుడు ఉందండి, టూల్లో మెటాలో వస్తున్నాయి. మెటాకి ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇచ్చాడు, లేకపోతే యూట్యూబ్కి ఒక ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చాడు. ఏమని? పబ్లిక్ డొమైన్లో నేను ఒకటి పెడుతున్నాను, నా పేరు వాడుకుని ఎవరు మిస్యూజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఏదైనా మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆ మెటా అనేదే ప్రమోట్ చేయాలిగా, యూట్యూబ్ అనేదే ప్రమోట్ చేయాలిగా, ఇన్స్టా అనేదే ప్రొవైడ్ చేయాలిగా. ఈ ప్రమోట్ చేసుకునే తరుణంలో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో కనుక వాడితే కనుక డైరెక్ట్గా యూట్యూబ్ మీద డ్యామేజెస్ వేసుకోవచ్చు. డ్యామేజెస్ వేసుకుని దాని మీద ఇన్ని వేల కోట్లు లేకపోతే 100 కోట్లు హీ కెన్ క్లెయిమ్ అండ్ ఇమీడియట్గా దాన్ని రిమూవ్ చేసేయమని చెప్పి ఒక లెటర్ పంపించవచ్చు. మీరు వెంటనే అది స్క్రీన్ తీసేసేయండి, లేకపోతే అది ఇచ్చిన వార్నింగ్ వాళ్ళు ఒబే చేస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇమీడియట్గా దే హ్యావ్ టు గో ఫర్ ద కాంపన్సేషన్. అండ్ ఇది రిగార్డింగ్ త్రూ ద ఇన్ఫర్మేషన్ సెక్టర్ ఈజ్ కన్సర్న్. అండ్ ఏదైనా ఒక దాబావో లేకపోతే ఒక వాట్ వి కాల్ ఒక షాపు ఎవరో చిరంజీవి గారి పేరు డైరెక్ట్గా పెట్టుకుని వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఆ బిజినెస్ని ఆయన ట్రేడ్ మార్క్ లైసెన్స్ అంటారండి. ట్రేడ్ మార్క్ లైసెన్స్ అంటే ఆ ట్రేడ్ అన్నది తనది. ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇచ్చేసారో ఆ ట్రేడ్ అనేది ఇంకా వాడటానికి వీల్లేదు. ఫర్దర్గా వాడితే కనుక దాని మీద అతనికి రాయల్టీ అడిగేటువంటి రైట్స్ వస్తాయి. ఇఫ్ అట్ ఆల్ ఇట్ రాయల్టీ అడిగేట, లేదంటే కనుక అది ఆపేసేయండి, లేకపోతే ఇప్పటివరకు జరిగే బిజినెస్ మీద ఇంత డ్యామేజ్ ఇవ్వండి అని అడగచ్చు డైరెక్ట్గా. అంటే చాలామంది ఉంటారు, రోజుకి కొన్ని వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో కూడా వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని ఆ వ్యక్తులు ఎవరైతే ప్రొటెక్షన్ పొందుతున్నారో న్యాయస్థానాల నుంచి వారు గుర్తించిన తర్వాత వారి తయారు చేసిన వారి మీద కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుందా, లేదంటే ఆటోమేటిక్గా అది ఒక సిస్టమ్ కింద తయారైపోయి అలాంటి కంటెంట్ వీళ్ళ అప్రూవల్ లేకుండా వస్తే అది గుర్తించే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు యూట్యూబ్ ఉందండి, లేకపోతే ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉన్నాయి, ఈ 3 కూడా ఒకళ్ళే నడుపుతూ ఉంటారు. వీళ్ళు నడిపేటప్పుడు ఏం చేస్తారు, అప్లోడింగ్ ప్రాసెస్ అంటారు. అంటే అప్లోడ్ చేసేటప్పుడు ఒక వార్నింగ్ అనేది వాళ్ళకి, ఏదైతే ఇట్లా ఇంజెక్షన్ తెచ్చుకున్నారనుకోండి, అప్లోడ్ చేసేటప్పుడు మనం వెంటనే ఇమీడియట్గా అది వెరిఫై చేసి వాళ్ళ టెక్నికల్ టీం ఉంటుంది. టెక్నికల్ టీం ఏం చేస్తుందంటే దాన్ని అప్లోడ్ చేసినట్టే బ్యాన్ చేసేస్తుంది. అదే మెటాలో కూడా వాళ్ళ టెక్నికల్ టీం ఉంటుంది. నాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ ఇంజెక్షన్ ఏం చేస్తారంటే మొత్తం ఈ రెప్యుటేటెడ్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ పంపిస్తాం జరుగుతుంది. ఓకే, పంపించిన తర్వాత దాంట్లో ఏదైనా మిస్యూజ్ జరగకుండానే ఆపేయడం జరుగుతుంది. వెంటనే ఆ స్క్రీనింగ్ డిపార్ట్మెంట్ అన్నది జరుగుతుంది. అండ్ లేబర్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. లేబర్ డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళకి ఏదైనా ఒక షాప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం, లేకపోతే ట్రేడ్ లైసెన్స్లో ఏదో అప్లై చేయాలి. ఏదైనా సరే ఇచ్చేటప్పుడు ఈ పేరుకి అప్రూవల్ ఇవ్వరు. ఓకే, ఇంకా చిన్న చితగా కాఫీ స్టాల్స్ లేకపోతే టీ బట్టీలు అంటే అంత వైడ్గా ఆపేటువంటి పరిస్థితి ఉండదు. కానీ బట్ ఒక రకమైనట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రతిదీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే నువ్వు చిరంజీవి గారి పేరు వాడుతున్నావు, నీ ఎక్స్ప్లెనేషన్ అడిగేటువంటి షోకస్ నోటీస్ ఇవ్వచ్చు, ఆయనకి నువ్వు ఎట్లా వాడుతున్నావు, అన్ని డిపార్ట్మెంట్స్ ఎలక్ట్ అయిపోతాయండి. ఓకే, అంటే ఈ చిరంజీవి గారు అంటే సెలబ్రిటీస్ ఎవరి గురించి మాట్లాడుకున్నా ముఖ్యంగా ప్రముఖంగా చిరంజీవి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. వారి అభిమానం కొద్దీ చిరంజీవి నా బర్త్డేకి విష్ చేసినట్టుగా ఏదైనా ఒక కంటెంట్ తయారు చేయించుకోవడం కావచ్చు, లేదంటే ఆయన బర్త్డేకి సంబంధించి స్పెషల్గా అభిమానంతో వీళ్ళు ఏదైనా కంటెంట్ తయారు చేయడం కావచ్చు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ న్యాయస్థానం తీర్పుల ద్వారా అభిమానులకు ఏమైనా కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? ఇప్పుడు ఆయన ఒక రైట్ తెచ్చుకున్నారండి, నాగార్జున గారు ఒక రైట్ తెచ్చుకున్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఒక రైట్ తెచ్చుకున్నారు. రైట్ తెచ్చుకున్న తర్వాత రైట్లో ఎదుటి వాళ్ళు వాడుకుంటున్నారు, లేకపోతే ఎదుటి వాళ్ళు తన పేరుతోటి ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నారు అంటే కనుక అప్రూవ్డ్ అయితే ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నాయి. ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నది ఆయన చాలా ఈ ఫిలిం యాక్టర్స్కి ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నది ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ అండి. పాపం ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, మేము ఏదైనా క్లయింట్ కోసం వెళ్ళి వర్క్ చేసి క్లయింట్ మ్యాటర్ చేసి వచ్చేటప్పుడే వీఆర్ పే చేసి వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. ఆ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏమున్నాయండి, వాళ్ళకి పేమెంట్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఉన్నాయా, ఇన్సూరెన్స్లు ఉన్నాయా, ఏమీ ఉండవు. ఆ వ్యక్తిని ఆరాధించి ఆ వ్యక్తి యొక్క నడవడిక ఒక లైట్ని చూసి వీడు ఒక తన్మయత్వం చెందాడు కాబట్టి వర్క్ చేస్తూ ఉంటాడండి. ఓకే, చేసేటప్పుడు ఎవరైతే
హీరో ఎవరైనా ఉన్నారా, ఆ హీరో ఏం చేస్తారంటే కొన్ని వాళ్ళకి వెసులుబాట్లు ఇచ్చేస్తారండి. యూ కెన్ సెలబ్రేట్. నీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే ఫోన్లే 364 రోజులు ఏవి ఆశించుకోండి. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే జరుగుతుంది అనుకోండి, ఆయన బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది. బ్లడ్ బ్యాంక్కి ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో చాలా చోట నుంచి బ్లడ్ ప్రొక్యూర్ చేసి పంపించేస్తారు. లేదా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఆయన యాపిల్స్ పంచడం లేకపోతే ఫ్రూట్స్ పంచడం చేస్తారు, లేకపోతే వికలాంగులకి స్టిక్స్ ఇవ్వటం ఏమైనా జరుగుతారు. చిరంజీవి గారు చేయట్లేదండి ఆ పని. చిరంజీవి గారి పేరుతోటి వీళ్ళు మంచి చేస్తున్న వాళ్ళకి ఏదైనా ఒక సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ మీరు అన్నట్టు ఏదైనా చేసుకుంటా అంటే అప్రూవల్ అక్కర్లేదండి దానికి. అట్లా అక్కర్లేదు అప్రూవల్. దే గాట్ రైట్. ఎందుకంటే చిరంజీవి అన్నవాళ్ళు వాళ్ళ హక్కు, వాళ్ళు ఫీల్ అవుతారండి. మా అన్న మాకు ఇట్లా మేము అభిమానులు చేస్తాం. క్లాష్ వచ్చేటప్పుడు మాత్రం ఇంటర్ఫియర్ అవుతారండి. నాగార్జున ఫ్యాన్స్ లేకపోతే మిస్యూజ్ చేస్తూ ఉంటే కొంచెం ఒక పెద్ద హోర్డింగ్ పెట్టారండి. ఎంత పెద్ద అంటే ఇక్కడ ఉండదు కానీ కొంచెం విజయవాడ, గుంటూరు అటు సైడు, చెన్నై అటు సైడ్ ఏంటంటే హోర్డింగ్స్ హైట్ 164 feet 154 feet అక్కడ మాత్రం ఇంటర్ఫియర్ అవుతారండి. ఎందుకంటే అది ఏదైనా బ్రేక్ అయ్యి జనాల మీద పడితే కనుక తన రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అందుకని అది ఆపేయమని చెప్పేసి అడుగుతారు. ఆపేయమని చెప్పే అధికారం ఈ సిటీ సివిల్ కోర్టులో ఇచ్చిన ఇంజక్షన్ తనకి రైట్ ఇస్తుంది. నువ్వు డైరెక్ట్గా ఆపేసేసి అట్లాంటి పెట్టుకో, ఒక సైజ్ పెట్టుకో, ఒక 30 feet 40 feet పెట్టుకో, తప్పే లేదు. మరీ ఏదో 7-star బిల్డింగ్ అంతా లేకపోతే మన ఖైరతాబాద్ వినాయకుడు అంతా ఎత్తి పెట్టాలి, ఇది తప్పు. ఇది కంట్రోల్ చేసే రైట్ మాత్రం వాళ్ళకి వస్తుందండి దాంట్లో. ఓకే, అంటే ఆయన సినిమా షూటింగ్లకు సంబంధించి అప్డేట్స్ కావచ్చు, రిలీజ్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యూస్గా వార్తల్లో వస్తూ ఉంటాయి. అలా చేయడం కూడా ఇదేమైనా ఉల్లంఘనల కిందకు వచ్చే అవకాశం ఉంటుందా? దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉండమంటారా? ఇప్పుడు ఒకటి ఉంటుందండి, ఫిలిం యాక్టర్స్కి ఏంటంటే చరిష్మా అంటారండి. చరిష్మా ఈజ్ దేర్ ప్రొటెక్షన్ రైట్. ఓకే, చరిష్మా ఉన్నంతసేపు ఆ హీరో ఉంటాడు. చరిష్మా ఎప్పుడైతే వైప్ అయిపోతుందో హీరో ఉండడు. చరిష్మాని ఇంప్రూవ్ చేసుకుంటానికి ఒక్కొక్కళ్ళ హీరోలు ఒక్కొక్క పద్ధతి తీసుకుంటారండి. ఇప్పుడు మన రజనీకాంత్ గారు ఉన్నారనుకోండి, తమిళనాడు అండ్ సౌత్ ఇండియన్ హీజ్ ఎ సూపర్ స్టార్. ఆ తర్వాత ఆ ముందు కేటగిరీలో చెప్పాలంటే చిరంజీవి గారి పేరు పెడతాం. చరిష్మాకి వాళ్ళు కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ఆల్ ఇండియాలో అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి ప్రభాస్ కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళు జనాలు పబ్లిక్లోకి వచ్చేసేసి ప్రతి వాళ్ళు ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, వాళ్ళు ముట్టుకుని వాళ్ళని సెకండ్లు ఇచ్చేసేసి హక్కు కింద అడిగితే అది చరిష్మా వాళ్ళకి దెబ్బతింటుందని వాళ్ళ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. బికాస్ దే వాంట్ టు బి హెల్దీ, కొంచెం దూరంగా ఉండాలనుకుంటారు. అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఏది ఇన్ఫర్మేషన్ పబ్లిక్, ఇప్పుడు ఒక ఫిలిం సంబంధించిన షూటింగ్ ఉందనుకోండి, ఆ ప్రొడ్యూసర్ రైట్ అది, ఆ స్టోరీ రైటర్ రైట్ అది, ఆ డైరెక్టర్ రైట్. అంతేగాని వీళ్ళు చేస్తున్న దాన్ని ప్యారలల్గా ఫ్యాన్స్ వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు పబ్లిష్ చేస్తే కనుక లాస్ అయ్యేవారు ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నారు. అట్లా వాళ్ళకి ప్రొటెక్టివ్ రైట్ ఇవ్వాలంటే ముందు వీళ్ళకి రైట్ రావాలి కదా. అందుకని ఫస్ట్ వీళ్ళు రైట్ తెచ్చుకున్నారు ఫస్ట్. ఓకే, ఎవరికి వాళ్ళు ఏదైనా ఒక ఇప్పుడంటే లేదండి, ఒకప్పుడు టిల్ 1990s వరకు ఎల్లో జర్నల్స్ అని వచ్చాయి, ఎల్లో కాలమ్స్ అని వచ్చేసాయి. ఏదో ఒక హీరోయిన్కి హీరోకి ఒక లింకులకు పెట్టడం, లేకపోతే డాన్సర్స్కి, అదంతా ఏంటంటే ఈ వాట్ వి కాల్ దిస్ మ్యాగజైన్స్లో పబ్లిష్ అవుతా ఉండే ఒక ఎల్లో జర్నల్సే ఉండేవాటి. తర్వాత అవి ఇరాడికేట్ అయిపోయింది, ఎందుకంటే జనాలు అందరూ నమ్మడం మానేశారు. ఎందుకంటే ఈ హీరోయిజం పెరిగిపోయింది అండ్ వ్యక్తి పెరిగాడు. ఈ రకంగా ఉండేటువంటి వ్యవస్థ ఇప్పుడు ఏఐలో చూసుకుందాం. ఏఐలో డైరెక్ట్గా పలానా హీరోతోటి కలిపి హీరోయిన్ వెళ్ళి మాట్లాడటం ఇదంతా క్రియేట్ చేశాడు అనుకోండి, అది రాంగ్ పోర్ట్రీ అవుతుంది కదా. ఇప్పుడు ఒక పిక్చర్ ఒప్పుకుంటారండి, ఈ 30 days షూట్, కానీ ఇప్పటికీ ఏఐ ఈ మధ్య చాలా స్పీడప్ అవుతుంది. కాదు ప్రజల్లో కూడా ఇప్పుడు ఏ వీడియో వచ్చినా కూడా ఇది ఒరిజినలా కాదా అనే నమ్మలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకవేళ అది నిజమైన వీడియో అయినప్పటికీ కూడా మేబీ ఏఐ కంటెంట్ ఏమో అని కొట్టిపారేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది కూడా పోను కొన్ని రోజులు అయ్యాక అదే సిచ్యువేషన్కి రావచ్చేమో కదా. ఖచ్చితంగా వీడియో మనం మామూలు ఇంటర్వ్యూ కూడా ఫాల్స్ అని చెప్పేటువంటి రోజులు వచ్చేస్తాయి. బలరాం గారు ఏంటి, పృథ్వీ గారు ఉండరేమో. మిస్యూజ్ అయితే ఎట్టిపోయి ఏ వ్యవస్థను నమ్మరండి ఎక్కువ. ఒక్కసారి నమ్ముతారు, రెండోసారి కాదు. బట్ 140 కోట్ల మంది జనాభా,
మనం కేవలం మాట్లాడుకుంది కేవలం 20 కోట్ల మంది గురించి మాట్లాడతాం. తెలుసు అన్నారు చూసారు, 20 కోట్ల మంది తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఇప్పటికీ రిమైనింగ్ పాపులేషన్కి తెలియదండి. ఇంకా రూరల్ సెక్టర్స్లో తెలియదండి, నమ్ముతారు పాపం. ఓకే, ఏదైనా ఒక టెర్రర్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ టెర్రర్ న్యూస్ వచ్చి ఇది వరకు ఉండేదండి. ఇప్పుడు అది ఏదైతే మీడియా మంది పెరిగిపోయిందో, వ్యవస్థ పెరిగిందో, వెంటనే 10 టీవీని ఆన్ చేసి అది నిజమా కాదని చెక్ చేసుకునే రోజులు వచ్చేసి. ఒకప్పుడు ఏమైందంటే రాజీవ్ గాంధీ హత్య జరిగింది, అది ఇందిరాగాంధీ హత్య జరిగింది, తర్వాత వెంటనే ఎవరో హత్య జరగాలి, సీరియల్ కిల్లింగ్ అంటారండి. అది మైండ్ టెండెన్సీ, మైండ్ ఒక రకమైన సైకలాజికల్ నోషన్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయాడు, తర్వాత రాజశేఖర రెడ్డి కూడా చచ్చిపోయాడు, వెంటనే న్యూస్ వెళ్ళిపోయేది. ఎట్లా వెళ్ళేదో వెళ్ళిపోయేది, ఒక రాంగ్ నోషన్ అది. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే మీడియా పబ్లిసిటీ పెరిగిపోయింది. ఏదైనా సరే క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఏదైనా సరే, నేను ఏదో ఇవాళ మార్నింగ్ ఒక న్యూస్ చూశాను, ట్రంప్ $1,00,000 తీసేశాడు అని చెప్పేసి అన్నారు. ఎవరో ఎల్లో జర్నల్ లేదో, వెంటనే అన్ని ఛానల్స్ చెక్ చేసుకున్నాను, ఎక్కడ కనపడలేదు. ఇది ఫేక్ న్యూస్. రీకన్ఫర్మేషన్ అనేది జనాల్లో మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత నెగిటివ్ న్యూస్ చెప్పినా సరే మళ్ళీ ఇంకో రీకన్ఫర్మేషన్ చూసుకుంటారండి. ఆ రీకన్ఫర్మేషన్ చూసుకుని మెయిన్ ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ స్టూడియోస్ ఉన్నాయి, ఇప్పుడు 10 టీవీ లాంటివి, ఇవన్నీ వీటిని చూస్తారు. ఇవి అబద్ధం చెప్పు, ఇది ఏఏ కాదు, ఇక్కడ ఏఏ జరగదు. ఇంకా ఈ రెప్యుటేటెడ్ స్టూడియో యొక్క వాల్యూస్ పెరుగుతాయి కానీ తరగదు అండి. ఓకే, అంటే ఇప్పటికీ కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, తాము సంపాదించడం కోసం కూడా ప్రజలకు ఇంట్రెస్ట్ ఉన్న ఐటమ్స్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చిరంజీవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదే ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి, లేదా ఆయన జీవిత చరిత్ర గురించి కావచ్చు, రకరకాల కథనాలు ప్రసారం చేస్తూ ఎక్కువ వ్యూవర్షిప్ తెచ్చుకొని దాని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటారు. ఇది ఈ చట్టం పరిధిలోకి ఏమైనా వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుందండి. అండ్ వితౌట్ హిజ్ పర్మిషన్ హిజ్ లైఫ్, అంటే ఇప్పుడు చిరంజీవి గారి యొక్క బయో ఉందనుకోండి, బయో ఆయన డిక్లేర్ చేస్తారు. బయో అనేది పక్కవాడు డిక్లేర్ చేయడానికి లేదు. ఆ బయో అనేది ఎప్పుడైతే తను డిక్లేర్ చేశాడో ఆ దానిలో ఉండేటువంటి ఒక అక్షరం కూడా పొల్లిపోవడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు మొగల్తూరులో పుట్టారు అండ్ నెల్లూరులో పెరిగారు, లేకపోతే నెల్లూరులో పెట్టారు, మొగల్తూరులో చదువుకున్నారు. ఇది అందరికీ కామన్. ఆయన ఫ్యాన్స్ అందరికీ వెళ్ళిపోయినటువంటి ఒక న్యూస్ అండి. చిరంజీవి గారు కాశీలోకి వచ్చి అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేశారని ఒక న్యూస్ ఇచ్చారు అనుకోండి, ఇట్ ఈస్ ఫాల్స్. మీరు ఇందాక చెప్పారు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి చేసుకున్నారు అనుకోండి, దాన్ని క్వశ్చన్ చేసే రైట్ చిరంజీవి గారికి ఉంటుంది. ఓకే, నువ్వు ఎట్లా చెప్తున్నావు అసలు కాశీలో నేను ఎప్పుడు వెళ్ళాను, నీకు ఏం తెలుసా? ఏదో షూటింగ్ ఒక పిక్చర్ షూటింగ్ కోసం కాశీలో నడిపిన కొన్ని ఘటనలు తీసుకుని కాశీలో చిరంజీవి గారు తపస్సు చేశారు అని చెప్పేసి ఒక న్యూస్ వేస్తే, ఆయన దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఆ ఫ్యాన్స్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదండి. వాళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఆయన వెళ్ళిపోతున్నాడు కదా. ఆయన ఫ్యాన్స్కి ఇండైరెక్ట్గా ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తున్నాడు కదా. ఫ్యాన్స్ బిల్డింగ్ ఈజ్ నాట్ ఎ జోక్ అండ్ బలరామ్ గారు, చాలా కష్టం. ఒక ఫ్యాన్స్ బిల్డ్ అవ్వాలంటే వ్యక్తి అంత ఎదగాలి. ఆ వ్యక్తి ఎదిగిన తర్వాత ఫ్యాన్స్ ఒక్కసారి ఒక నమ్మకాన్ని కోల్పోతున్నారు అనుకోండి, ఇంత సంపాదించిన ఆస్తి, ఇదంతా ఆస్తి కింద చెప్తామండి, ఇదంతా పడిపోద్ది. దాన్ని చాలా జాగ్రత్తగానే వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. ఈ ఫిలిం ఇండస్ట్రీలో అండి అనేకమైన దిగ్గజాలు వచ్చారు, అనేకమైన దిగ్గజాలు కొట్టుకెళ్ళిపోయారు. ఎంత ఎత్తు ఎదిగారో అంత ఎత్తులో కొట్టుకెళ్ళిపోయారు. ఇదే సినీ ఇండస్ట్రీలో మనం సావిత్రి గారిని చూసాం. ఆఖరికి చనిపోయే టైంలో నాగేశ్వరరావు గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, అది నేను ఫాలోడ్ ఇట్, మోసుకెళ్ళడానికి జనాలు లేరట. అవునండి, ఎవరు లేరట. వీళ్ళేదో హడావుడిగా కారు కట్టించుకుని దాసనారాయణ గారు వీళ్ళందరూ వెళ్తే జనాలు ఎవరు లేరటండి అక్కడ. ఎంత దిగ్గజం ఆవిడ అంటే. ఇట్లా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొట్టుకెళ్ళిపోయిన ఉన్నారు, చేసిన చిన్న 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 తప్పుల వల్ల. అందుకని ఏంటంటే దీన్ని బిల్డప్ చేసుకుంటా ఇంత కష్టపడి చేసుకుంటా ఉంటే దానికి ప్రొటెక్షన్ అడిగేటువంటి రైట్ వాళ్ళకి ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. రైట్ అంటే డిజిటల్ కంటెంట్ కూడా విపరీతంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో అసలు పర్సనాలిటీ రైట్స్ అనేవి ఎంతవరకు అమలు చేయగలుగుతారు? కోర్టులకు కావచ్చు, లేదంటే సైబర్ క్రైమ్ కావచ్చు, వీటికి ఇది ఒక పెద్ద సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మనకి 2 యాక్ట్స్ ఉంటాయండి. సివిల్లో వచ్చేసరికి ట్రేడ్ మార్క్ యాక్ట్ ఉంటుందండి, అండ్ ఆల్సో వాట్ వి కాల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటుంది. ఇవి వ్యక్తిని కాపాడతాయి. అండ్ క్రిమినల్లోకి వచ్చేసరికి సైబర్ క్రైమ్ అనేది ఉంటుందండి. సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే సెక్షన్ 66 అదే చెప్తుందండి. ఏ వ్యక్తి అయినా సరే తనకి సంబంధించినటువంటి దాన్ని ఇంకొకడు రాంగ్ పోర్ట్రే చేసి రాంగ్గా కనుక జనాల్లోకి తీసుకెళ్తే కనుక వాడికి 6 years వరకు పనిష్మెంట్ ఉంది. 3 to 6 years వరకు పనిష్మెంట్ ఉంది. దే కెన్ డైరెక్ట్లీ ఫైల్, ఆ ఛానల్ మీద డైరెక్ట్గా ఫైల్ చేయొచ్చండి.
రాంగ్ పోర్ట్రే చేస్తాయి. అంటే నథింగ్ బట్ సైబర్ క్రైమ్లో ఏమని చెప్తుందంటే తినకు పర్మిషన్ లేకుండా తినని నెగిటివ్ చేయటం కోసం ఒక రాంగ్ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఓకే. ఇన్ అడిషన్ టు ఇట్ ఈ ఏదైతే ఇంజెక్షన్ ఏదైతే ఆయన తెచ్చుకున్నటువంటి రైట్ ఏదైతే కోర్టు ద్వారా తెచ్చుకున్న రైట్ అథెంటికేషన్ వస్తుంది. ఓకే. అథెంటికేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సైబర్ క్రైమ్ అనేది చాలా ఈజీగా వాడిని అప్లై చేసేటప్పుడు అవుతుంది. ఏదైనా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా ఫ్యాన్స్ ఇవ్వచ్చు అండి కంప్లైంట్, ఆయనే పక్కల అలా ఫ్యాన్స్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయనకి రైట్ ఉంది, మీ అది ఇదేంది నేను ఆయన రిప్రజెంట్ చేస్తాను, నాకు మనోభావాలు దెబ్బతున్నాయి, ఆ యాక్ట్ ఏదైతే ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆయన ఫేవర్గా ఉందో దానికి నేను దెబ్బతున్నాను, వీడి మీద యాక్షన్ తీసుకోమని డైరెక్ట్గా అడగచ్చు. డైరెక్ట్గా ఆ వ్యక్తి వెళ్ళక్కర్లేదు, ఫ్యాన్స్ కూడా ఎవరైనా వెళ్ళచ్చు. సోషల్ మీడియా అన్నది ఒక పాజిటివ్గా వెళ్తే నోబడి విల్ క్వశ్చన్ ఇట్, బట్ నెగిటివ్గా వెళ్తే మాత్రం ఈ జడ్జిమెంట్ తోటి ఎవరైనా క్వశ్చన్ చేసే రైట్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ డొమైన్ జడ్జిమెంట్ వచ్చిందంటే పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయింది. రైట్. అంటే ఈ జడ్జిమెంట్ ద్వారా కంటెంట్ క్రియేటర్స్కి మీరిచ్చే సూచనలు సలహాలు లేదంటే ఏం చెప్తారు, వారికి మీరిచ్చేది జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్తారు? కంటెంట్ క్రియేటర్స్ నేను అంటుంది ఏంటంటే అండి, ఎనీ కంటెంట్ క్రియేటర్ యూ కెన్ ఫ్లోర్ అప్, ఖచ్చితంగా మీరు ఎదగచ్చు, కానీ రీసెర్చ్ చేయండి ఫస్ట్. ఓకే. రూమర్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుదాము, రూమర్స్ ద్వారా ఒక కంటెంట్ నేను క్రియేట్ చేసేసి పెడదాము, నేనేదో రాత్రి పడుకుంది ఆలోచన వచ్చింది పొద్దునే పెట్టేద్దాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు. కంటెంట్ క్రియేటర్ ఒక్కసారి ఫెయిల్ అయ్యాడా మళ్ళీ ఏ సోషల్ మీడియా ఏ జనం మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు. కంటెంట్ క్రియేటర్ ఖచ్చితంగా ఎదగాల, వాళ్ళు ఏం చెప్తున్నారని 140 కోట్ల మంది జనాభా వెయిట్ చేస్తున్నారు. కంటెంట్ క్రియేటర్స్ ఎంత పెరిగితే జనాలకి ప్రతి వాడి యొక్క ఇన్ఫర్మేషను బయట ఒక ఇంపార్టెంట్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అదే సేమ్ పారామీటర్లో నెగిటివ్ దయచేసి ప్రచారం చేయొద్దు. నెగిటివ్ ఈజ్ నెగిటివ్. ఓకే. ఇంకొకరి యొక్క మనోభావాలు మనం దెబ్బతీస్తే కనుక, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పుగా చెప్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఒక బ్యాడ్ ఇండికేషన్ తోటో మన మీద అప్రోచ్ అవుతారు, ఖచ్చితంగా మన చరిత్రలో లేకుండా పోతాం. ఓకే. అంటే సార్ ఈ రైట్స్ ఎంతవరకు ఉంటుంది, దీని కాల పరిమితి ఏ రకంగా ఉంటుంది? అంటే ఒక వ్యక్తి ఉన్నంత వరకు ఈ రైట్స్ ఉంటుందా, ఆ వ్యక్తి తదనంతరం తర్వాత కూడా ఈ రైట్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయా, దాని గురించి? అంటే అండి దీన్ని కంటే ఒక వ్యక్తి తెచ్చుకునే రైట్ ఏదైతే ఉందో క్లెయిమెంట్ అంటారండి. చిరంజీవి గారు ఈజ్ అన్ ఆర్గనైజేషన్, నాట్ ఎ సింగిల్ పర్సన్. నాగార్జున గారు ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్, ఈజ్ అన్ ఆర్గనైజేషన్. మనిషి లేకపోయినా రేపు ఆర్గనైజేషన్ మిగిలిపోతుంది. ఓకే. అతని పేరు మీద జరిగేటువంటి సేవలు జరుగుతూ ఉంటాయి, అతని పేరు మీద జరిగేటటువంటి ఒక దాన్ని ఏమంటారంటే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సత్యసాయిబాబు గారు ఉన్నారండి. సత్యసాయిబాబు గారు ఇప్పుడు లేరు, సమాధిలోకి వెళ్ళిపోయారు, కానీ ఇప్పటికీ అక్కడ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఇప్పటికీ ఫారినర్స్ వస్తున్నారు, ఇప్పటికీ అక్కడ ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన భక్తులు ఉన్నారు. ఆయన గురించి నెగిటివ్గా రాస్తే ఇప్పటికీ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ నీకు తెలుసు అని చెప్పేసి. ఇంకా మనిషి ఉండగా నెగిటివ్ చెప్తే చాలా నగ్గిపోద్ది, కానీ పోయిన తర్వాత మాత్రం మనిషి లేకపోతే మాత్రం ఖచ్చితంగా పనిషబుల్ అండి. ఖచ్చితంగా సీరియస్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఉన్ననాళ్ళు అయితే ఏదో ఆయన కరెక్షన్ చేసుకుంటారు, ఎస్ ఇది కరెక్టో ఇది రాంగ్ అని చెప్పాడు. మనిషే లేరు, మనిషి లేనప్పుడు ఆ వ్యక్తిని కనుక మనం నెగిటివ్ న్యూస్ ప్రచారం చేస్తే ఆర్గనైజేషన్ ఫైట్ చేస్తాండి. అంతకుముందు వరకు ఆర్గనైజేషన్ ఫైట్ చేయదు, వ్యక్తే ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఆర్గనైజేషన్ ఫైట్ చేస్తారు. ఈ రకంగా ప్రొటెక్షన్ అపాన్ ఎ పర్సన్ అన్నది ఇక చిరంజీవి గారు, నాగార్జున గారు ఆల్రెడీ తీసుకున్నారు, అమితాబ్ బచ్చన్ గారు తెచ్చుకున్నారు, ఇంకా సౌత్ ఇండియన్ స్టార్స్ తెచ్చుకున్నారు, ఇంకా ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. సోషల్ మీడియా ఏదైతే బాగా పెరుగుతుందో దాని దగ్గర ప్రొటెక్షన్ కూడా పెరిగేటువంటి రోజులు వచ్చినాయి. అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ సింటమ్, ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ సింటమ్, ఇట్స్ ఎ గుడ్ సింటమ్. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచి న్యూస్లు అనేది బయటకు వస్తాయి. అంటే కేవలం ఇది ఒక హోదా కలిగిన వ్యక్తుల వరకే పరిమితం అవుతుంది, ఎవరైనా వెళ్ళచ్చు. నేనైనా వెళ్ళచ్చు, బలరామ్ గారు కూడా వెళ్ళచ్చు. బలరామ్ గారు రోజు న్యూస్ చెప్తున్నారు, ఆయన న్యూస్ అనేది వక్రీకరించబడుతుంది. యూ కెన్ గో, ఎనీ పర్సన్ కెన్ గో, నాట్ ఏ కథ. ఆయన పెట్టుకున్న పిటిషన్లు ఏంటంటే చిరంజీవి గారు అనేవారు పద్మవిభూషణ్ వచ్చిన వ్యక్తి. చిరంజీవి గారికి అనేకమైనటువంటి ప్రొటెక్టివ్ ఒక స్థాయి గల వ్యక్తి, అందుకే ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాలంది. సామాన్య వ్యక్తి కూడా వెళ్ళచ్చు. ఓకే. బట్ కోర్టుకు ప్రూవ్ చేయాలి. ఊరినే వెళ్ళిపోయి ఒక ఇంజక్షన్ అడిగేస్తే ఇవ్వరు. ఏంటి నీకు వచ్చిన నష్టం, నీకు ఎక్కడ నష్టం జరగబోతుంది, అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ప్రొటెక్షన్ దొరుకుతుంది. రైట్. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు, మీరు మంచి
విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా వివరాలు, అంటే చాలామందికి ఇప్పుడు ప్రైవసీ రైట్ కానీ పర్సనల్ యాక్ట్, ఇప్పుడు వీటి గురించి ఎక్కువగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వాటి గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకునే అవకాశం లేదు. బట్ మీరు చాలా వివరంగా చెప్పారు. కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, యూట్యూబ్ నడిపే ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బలరామ్ గారు. ఇదే వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు 10 TV.